ప్రార్థన మానేమని ఒకసారి నాకు కూడా సైతాన్ గాడు చెప్పాడు. ఇంతకుముందు నేను ప్రసంగాన్ని కూడా చెప్పా, జ్ఞాపకం ఉందో లేదో. ఏం ప్రార్థన ఏం ప్రార్థన, అస్తమానం ప్రార్థన ప్రార్థన, నువ్వు నిద్రపోవు, అందరిని నిద్రపోని. ప్రార్థన మానేసి ఏం లాభం ప్రార్థన చేసి. లాజిక్ వర్క్స్ లైక్ మ్యాజిక్ అని చెప్పాను. తర్కం అనేది మంత్రంలాగా పనిచేస్తుంది. నేను వాడిని అడిగాను, ప్రార్థన చేస్తూ ఉంటే ఏం లాభం అని అన్నావు కదరా, సరే మానేస్తే ఏం లాభమో చెప్పు. నువ్వు ప్రార్థన చేసావు, పనులు జరగలేదు కదా అన్నాడు. సరే ఇప్పుడు మానేస్తే జరుగుతాయా అంటే ఎట్లా జరుగుతాయి? మానేస్తే మరి మానేసినా జరగక కదా, అక్కడికి ఎందుకు మానేయాలని చెప్పింది. ప్రార్థన మానేసినా పనులు జరగవని నువ్వే చెప్తారు కదరా బేవహూఫ్, మరి ఎందుకు మానేయాలి? కాబట్టి మేము ప్రార్థనే చేస్తాం. ఒక ఆయన కొత్తగా సన్యాసం పుచ్చుకున్నాడు, వాడు దొంగ సన్యాసం. వాడు అన్నాడు, అంటాడు, నాకు అన్ని సమానమే, కామ క్రోధాలు లోకాశలన్నీ జయించేసి, అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా, అన్నమైనా సున్నమైనా ఒకటేనురా, అందుకే మేము ఎప్పుడైనా అన్నమే తింటామురా అన్నాడు. అన్నమైనా సున్నమైనా ఒకటే కాబట్టి మరి సున్నం తిను అంటావేమో, మరి మేము అన్నమే తింటాం. అలాగా ప్రార్థన చేసినా ఫలితం రావట్లేదు, ప్రార్థన మానేసినా ఫలితం రాదనుకో, అన్నమైన సున్నమైన ఒకటే అన్నట్టుంది. కాబట్టి మనం ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి? ఎట్లన్నా పనులు జరగవు కనుక ప్రార్థన చేస్తూ చేస్తూ ఉందాం, అదేనా బెస్ట్ కదా. ఆ బద్మాష్ గాడు సైతానికి తిక్కలోడాడు, తెలివిలేదు, వాడు తనకున్న జ్ఞానమును చెరుపుకున్నాడు. కాబట్టి జ్ఞాని లక్షణం ఏంటంటే ప్రార్థన చేయాలి. అప్పుడు యుద్ధరంగములో నిన్ను నిలబెట్టుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం కూడా స్థిర సంకల్పంతో నిలబడాలి.